క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు దేవుని వాక్యము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. యేసు ప్రభుల వారు మహాదేవుడు, మన రక్షకుడు, ఆయన విమోచకుడు, సజీవుడు, ఆయన అదృశ్య దేవుడు. ఆయన మనలను దుష్టత్వం నుంచి, దుర్మార్గం నుంచి, పాపం నుంచి, బంధకం నుంచి విడిపించి స్వతంత్రులుగా చేశారు. మనము ఈ లోకములో స్వస్థబుద్ధితో, నీతితో, భక్తితో జీవిస్తూ ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉందాం. దేవునికే మహిమ కలుగును గాక.